హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం మాట్లాడుకున్న లాస్ట్ ఎస్ఆర్హెచ్ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ టీం టోటల్ గా ఎన్ని 250+ స్కోర్ చేసిందని అడిగితే మాక్సిమం ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా మెయిన్ గా ఆ వీడియోకి చాలా మంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఎవరైతే కామెంట్ చేశారో అండ్ పాజిటివ్ గా రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్ కి మనం ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ గా ఉందాం. ఆరెంజ్ ఆర్మీ అంటే ఏంటో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేద్దాం. ఎవరైతే ఎస్ఆర్హెచ్ టీం గురించి నెగిటివ్ గా మాట్లాడారో వాళ్ళందరికీ గేమ్ తోనే చూపిద్దాం ఎస్ఆర్హెచ్ టీమ్ అంటే ఏంటో, వాళ్ళ యంగ్స్టర్స్ అంటే ఏంటో. ఇంకా ఈ వీడియోలో నేను ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే వచ్చా. మెయిన్ గా 2024 ముందు ఆర్సీబీ ఎంత గొప్పగా చెప్పుకున్న 263 రన్స్ అయితే మనమైతే అది కూడా క్రాస్ చేసి సూపర్ రికార్డ్ అయితే పెట్టాం. సో ఆ మ్యాచ్ లో హైయెస్ట్ రన్స్ ఎవరు కొట్టారో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే వారి నేమ్స్ ని నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తా. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. ఇంకా దీని గురించి నేనైతే కొన్ని సెగ్మెంట్ వైజ్ గా వచ్చా. మెయిన్ గా ఇషాన్ కిషన్ టీమిండియా కాంట్రాక్ట్ లో కూడా లేడు, బట్ ఇప్పుడైతే T20 వరల్డ్ కప్ లో డైరెక్ట్ గా వచ్చాడు. దాని గురించి అయితే కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. ఇంకా సెకండ్ సెగ్మెంట్ గా మన ఎస్ఆర్హెచ్ టీం నుంచి డొమెస్టిక్ పేసర్స్ గురించి అయితే క్లారిటీగా చెప్పాలి మా. ఇంకా థర్డ్ సెగ్మెంట్ గా చాలా మంది మన టీంలో స్పిన్నర్స్ చాలా వీక్ గా ఉన్నారని చెప్పారు. వాళ్ళ గురించి కొన్ని డేటా కలెక్ట్ చేసుకొని అయితే వచ్చా. ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఫైనల్ సెగ్మెంట్ గా మన ఎస్ఆర్హెచ్ టీం యొక్క పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే మన ఫస్ట్ సెగ్మెంట్ ఇషాన్ కిషన్. తను ఎలాంటి బ్యాట్స్మెన్ మన అందరికీ తెలుసు. మనం వచ్చిన ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు తను ఎలాంటి బ్యాట్స్మెన్ ప్రతి ఒక్కరికి తెలుసు. తన గురించి ప్రత్యేకంగా ఏ క్రికెట్ ఫ్యాన్ కి చెప్పవసరం లేదు. ఓడిఐలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ ఇప్పుడు టీమిండియా కాంట్రాక్ట్ లోనే లేడు. ఇంకా తన గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే ముందుగా టెస్ట్ టీం నుంచి అయితే డ్రాప్ అయ్యాడు. ఆ తర్వాత ఓడిఐ టీం నుంచి డ్రాప్ అయ్యాడు. ఆ నెక్స్ట్ నేషనల్ కాంట్రాక్ట్ నుంచి తీసేశారు. మెయిన్ గా తన కమిట్మెంట్ మీద అయితే చాలా రూమర్స్ వచ్చాయి. అప్పుడు తనేంటో మళ్ళా ప్రూవ్ చేసుకోవడానికి తనకు దొరికిన అవకాశమే డొమెస్టిక్ మ్యాచెస్. అక్కడ తనేంటో మళ్ళా టీమిండియాకి అండ్ తన ఫ్యాన్స్ కి మళ్ళా ప్రూవ్ చేసి చూపించాడు. రీసెంట్ గా ఆయన స్మాన్ టోర్నమెంట్ లో హైయెస్ట్ రన్ స్కోరర్ గా టాప్ 1 పొజిషన్ లో నిలిచాడు. కెప్టెన్ గా తన ఫామ్ ని అండ్ టీమ్ ని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జార్ఖండ్ కి ఈ సీజన్ తనైతే కప్పు కొట్టి చూపించాడు. కరెక్ట్ గా T20 వరల్డ్ కప్ కి ఎలాంటి కంబ్యాక్ ఇయ్యాలో అలాంటి కంబ్యాక్ ఇచ్చి ఫైనల్ గా ఇండియన్ వరల్డ్ కప్ స్క్వాడ్ కి అయితే రిటర్న్ అయ్యాడు మా. ఇది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కే కాదు, ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. చూద్దాం మరి ఏ సిచ్యువేషన్ లో తనకి ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ వస్తుందో. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఇషాన్ కిషన్. ఇంకా ఇప్పుడు మన సెకండ్ సెగ్మెంట్ కి ఎస్ఆర్హెచ్ పేస్ బౌలర్స్ ఎలా ఉన్నారో చూద్దాం. మెయిన్ గా ప్రతి ఒక్క నోటి నుంచి వస్తున్న మాట ఎస్ఆర్హెచ్ నుంచి డొమెస్టిక్ అండ్ ఇండియన్ పేస్ బౌలర్స్ అయితే లేరంటున్నారు. మెయిన్ గా హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఉన్నట్టు వీళ్ళకి ఐపీఎల్ లో ఎక్స్పీరియన్స్ లేదా. అండ్ కమింగ్ టు ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్ విషయానికి వస్తే శివం మావి అండ్ ప్రఫుల్ వీళ్ళిద్దరికి డొమెస్టిక్ లో ఎంత ఎక్స్పీరియన్స్ కావాలో ప్రతి ఒక్కసారి ప్రూవ్ చేసి చూపించారు. కమింగ్ టు శివమావి, రీసెంట్ గా జరిగిన యూపీ T20 లీగ్ లో పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. జస్ట్ తను ఆడిన 10 మ్యాచెస్ లోనే 22 వికెట్స్ తీసి ఎగ్జాక్ట్ ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో అలాంటి పర్ఫార్మెన్స్ తో మళ్ళా కంబ్యాక్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్ కి ఎస్ఆర్హెచ్ తరపున తనైతే బెస్ట్ వికెట్ టేకర్ గా మారుతాడని నేనైతే అనుకుంటున్నా. నాతో ఎంతమంది అగ్రీ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ ప్లేయర్ గా ప్రఫుల్ గురించి అయితే మాట్లాడుకోవాల్సిందే. తనైతే డొమెస్టిక్ లో జస్ట్ 7 మ్యాచెస్ లో 26 వికెట్స్ తీసాడు మా. ఇదైతే చాలా చిన్న విషయం అయితే కాదు. బట్ దీని గురించి అయితే ప్రతి ఒక్కరు మాట్లాడుకోవట్లే. ఎందుకంటే ఇది ఫస్ట్ క్లాస్ అని చాలా సింపుల్ గా తీసేస్తున్నారు. బట్ అలాంటి మ్యాచెస్ నుంచి అయితే ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ వస్తున్నాడు ఎస్ఆర్హెచ్ టీమ్ కి. సరే ఇది కూడా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన విదర్భ T20 లీగ్ లో తనైతే నెంబర్ 5 పొజిషన్ లో ఉన్నాడు హైయెస్ట్ వికెట్ టేకర్స్ లో. టోటల్ గా ఈ టోర్నమెంట్ మొత్తం హైయెస్ట్ వికెట్ తీసుకున్న ప్లేయర్ 13 వికెట్స్ తీస్తే మన ప్రఫుల్ జస్ట్ 6 మ్యాచెస్ లోనే 8 వికెట్స్ తీసి 5th పొజిషన్ లో ఉన్నాడు. తన బౌలింగ్ పర్ఫార్మెన్స్ నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. సో దాని గురించి అయితే కొన్ని స్క్రీన్ షాట్స్ వేస్తున్నా చూడండి. ఇవి చూశాక మీకు కూడా అర్థమవుతుంది ఎస్ఆర్హెచ్ టీమ్ లో పేస్ బౌలింగ్ లో ఎక్స్పీరియన్స్ అండ్ యంగ్ టాలెంట్ చాలా ఉందని నమ్ముతారు. ఇంక ఇప్పుడు మన మెయిన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే స్పిన్నర్స్. ఎవరు బై ఎస్ఆర్హెచ్ కి టాలెంటెడ్ స్పిన్నర్స్ లేదనేది ఈ వీడియో చూశాక మీకు కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ కి 6 టాప్ క్లాస్ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. ఇంకా మన ఫస్ట్ స్పిన్నర్ గా హర్ష్ డూబే. మెయిన్ గా తన గురించి మాట్లాడుకోవాలంటే తన పర్ఫార్మెన్స్ తోనే మాట్లాడాలి. ఐపీఎల్ 2025 లాస్ట్ 3 మ్యాచెస్ ఐపీఎల్ లో చూసుకుంటే కేకేఆర్ తో ఆడిన మ్యాచ్ లోనే తన ఏంటో ప్రూవ్ చేసి చూపించాడు. మెయిన్ వికెట్స్ లైక్ రసూల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్ ఇలాంటి ప్లేయర్స్ వికెట్ తీసి తన ఏంటో మళ్ళొకసారి ప్రూవ్ చేస్తున్నాడు తన పర్ఫార్మెన్స్ తోనే. ఇంకా వీళ్ళ గురించి ఎందుకు మా, మెయిన్ గా ఐపీఎల్ లోనే క్లాస్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ వికెట్ కూడా తీసి తన ఏంటో ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు. ఈ సీజన్ కి అయితే తన ప్లేయింగ్ లెవెల్ లో ఫస్ట్ మ్యాచ్ నుంచి ఉండడం పక్కా. తిన దగ్గర నుంచి నాకు నచ్చింది ఏంటంటే మెయిన్ గా ఈ ప్లేయర్ నుంచి అయితే డిఫెన్సివ్ మైండ్ సెట్ బౌలింగ్ చూడం. ప్రతిసారి వికెట్ కోసం వెళ్తాడు, వికెట్ తో సక్సెస్ కూడా అవుతున్నాడు. జస్ట్ తను ఆడిన 3 మ్యాచెస్ లోనే 5 వికెట్స్ తీసి లాస్ట్ సీజన్ చాలా హోప్ ఇచ్చాడు ఎస్ఆర్హెచ్ టీమ్ కి. ఇంకా సెకండ్ ప్లేయర్ గా జేసన్ అనసార్, ఎస్ఆర్హెచ్ టీమ్ తయారు చేసిన ప్యూర్ లెగ్ స్పిన్నర్. లాస్ట్ ఇయర్ తనకి ఇచ్చిన ఛాన్సెస్ లో ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇంకా తన వికెట్స్ విషయానికి వచ్చిన మాక్సిమం ప్రతిసారి ఫీల్డింగ్ తప్పుల వల్ల తనకైతే వికెట్స్ రాలేమో. బట్ తనైతే గ్రేట్ స్పిన్నర్ అవ్వబోతున్నాడు నెక్స్ట్ వచ్చే సీజన్స్ లో. ఇంకా థర్డ్ ప్లేయర్ గా శివన్ కుమార్. ఈ ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే 2 డిపార్ట్మెంట్ లో అదరగొట్టే ప్లేయర్ అని చెప్పాలి. ఇంకా తన బౌలింగ్ విషయానికి వస్తే ఇతను ఒక లెఫ్ట్ ఆర్మ్ చైనమెన్ బౌలర్ లైక్ నూర్ అహ్మద్.
తన బౌలింగ్‌ని రీడ్ చేయడానికి చాలా కష్టమే అని చెప్పాలి బ్యాటర్స్‌కి. ఇక కమింగ్ టు బ్యాట్ తనైతే ఒక మంచి ఫినిషర్ మావ. చూడాలి మరి తనకెప్పుడైనా ఛాన్స్ దొరుకుతుందా? దొరికితే మాత్రం బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌లో రెండిట్లో అదరగొట్టి చూపిస్తాడు. ఇంకా ఫోర్త్ ప్లేయర్‌గా క్రైన్స్ పులేట్రా. ఈ బౌలర్ గురించి ఆల్రెడీ మనం అందరం చాలా సార్లు మాట్లాడుకున్నాం. క్లాసన్ లాంటి బ్యాట్స్‌మెన్స్‌కి చాలా ఇబ్బంది పెట్టాడంటే ఇంక చూసుకోండి ఐపీఎల్‌లో తనకొకసారి ఛాన్స్ అయితే రావాల్సిందే. ఇంకా ఫిఫ్త్ ప్లేయర్‌గా లివింగ్‌స్టోన్. ఇదైతే ఐపీఎల్‌లో పక్కా మావ. తనైతే బ్యాటింగ్‌తోనే మ్యాచెస్ ఆడుతాడంటే అదైతే కాని పని. మెయిన్‌గా తనకిచ్చిన 13 క్రోర్స్ పక్కనెడితే తన బౌలింగ్‌లో కూడా పెర్ఫార్మన్స్ చేస్తేనే టీమ్ ప్లేయింగ్ లెవెల్‌లో ఉండాలి. ఇంకా లేదంటే తనకన్నా బెస్ట్ బౌలింగ్ ఏసే ప్లేయర్స్ ఉన్నారు చాలా మంది. ఎస్ఆర్‌హెచ్ టీమ్ తరపున తనైతే మినిమమ్ 2 ఓవర్స్ అయితే ప్రతి ఒక్క మ్యాచ్‌లో వేసి చూపించాల్సిందే. అప్పుడే తన ప్లేయింగ్ లెవెల్‌లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా మన లాస్ట్ ప్లేయర్‌గా కమెండో మెండిస్. ఈ ప్లేయర్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పవసరం లేదేమో. మెయిన్‌గా లాస్ట్ ఇయర్ అయితే 2 మ్యాచెస్ గెలవడానికి కీలక పాత్ర పోషించాడని చెప్పాలి కెవిన్ మెండిసే. తనైతే 2 హ్యాండ్స్ నుంచి బౌలింగ్ వేయడం వల్ల ప్లేయర్స్ అయితే కొంచెం కన్‌ఫ్యూజ్ కూడా అవుతున్నారు. ఈ ప్లేయర్స్ అందరిని చూసాక మన టీమ్‌లో ఎక్స్‌పీరియన్స్ లేదా, యంగ్ టాలెంట్ లేదా కింద కామెంట్ చేయండి. జస్ట్ వెయిట్ ఫర్ ది ఐపీఎల్ 2026 అంతే. ఈ డొమెస్టిక్ ప్లేయర్స్‌లో జస్ట్ 2 ప్లేయర్స్ గనుక క్లిక్ అయితే మన ఎస్ఆర్‌హెచ్ టీమ్‌ని ఆపడం చాలా కష్టమే ప్రతి ఒక్క టీమ్. ఇంకా ఆల్ రౌండర్స్ లైక్ నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, జాక్ ఎడ్వర్డ్స్, బేడెన్ క్రాస్ ఇలాంటి ఫారిన్ అండ్ ఇండియన్ ఆల్ రౌండర్స్ ఉండడం వల్ల టీమ్‌కి అయితే చాలా బ్యాలెన్స్ ఉండబోతుంది. ఈ సీజన్ ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే గుడ్ పిక్స్ చేసిందని చెప్పాలి ఆక్షన్‌లో. బ్యాటింగ్ అంటే ఆల్రెడీ సెట్ అయ్యి కూర్చున్నారు. బౌలింగ్‌లో ఒక స్పిన్నర్ అండ్ పేస్ బౌలింగ్‌లో ఒక డొమెస్టిక్ బౌలర్. వీళ్ళిద్దరు గాని సెట్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చే సీజన్‌లో ఇంకా ఈ టీమ్‌ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు లాస్ట్ సెగ్మెంట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ విషయానికొస్తే ప్లేయింగ్ 11. ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా ఈ ప్లేయింగ్ 11 చూసే ముందు మీరు కూడా ఒక ప్లేయింగ్ 11 అయితే కింద ఇవ్వండి. చూద్దాం మీరిచ్చిన ప్లేయింగ్ 11 ఎంత స్ట్రాంగ్‌గా ఉందో. ఈ సీజన్‌లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ప్లేయింగ్ 11లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రతి ప్లేయర్‌కి పర్ఫెక్ట్ రీప్లేస్‌మెంట్‌గా ఇంకో బ్యాకప్ ప్లేయర్ అయితే ఉన్నారు. ఏ ప్లేయర్ అయినా 2-3 మ్యాచెస్ వరకు డిసప్పాయింట్ చేస్తే నెక్స్ట్ మ్యాచెస్‌లో వేరే ప్లేయర్ పక్కాగా ప్లేయింగ్ 11లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మనం ప్లేయింగ్ 11 విషయానికొస్తే ఓపెనర్స్‌గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ బెస్ట్ కాంబినేషనే మన ఐపీఎల్‌లోనే. ఇంకా వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్. ఫోర్త్ ప్లేయర్‌గా క్లాసెన్, ఇంకా నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి. నెంబర్ 6లో అనికేత్ వర్మ. ఇంకా ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఫస్ట్ మ్యాచ్‌కి అయితే లివింగ్‌స్టోన్‌తో పక్కాగా వెళ్తుందని నేనైతే అనుకుంటున్నా. సో అందుకే నెంబర్ 7లో లివింగ్‌స్టోన్. నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్ష్ దూబే, నెంబర్ 10లో హర్షల్ పటేల్ అండ్ నెంబర్ 11లో జయదేవ్ ఉన్నట్కట్. ఆల్రెడీ పైనైతే టాప్ 4 ప్యూర్ బౌలర్స్ అయితే ఉన్నారు. ఒక ప్యూర్ బౌలర్‌ని తీసుకుంటే టీమ్ అయితే బౌలింగ్‌లో అండ్ బ్యాటింగ్‌లో బాగా సెట్ అవుతుంది. అందుకే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ప్రఫుల్ ఆర్ శివం మావి. నేనైతే శివం మావితో వెళ్తారని అనుకుంటున్నా. ఇది ఎస్ఆర్‌హెచ్ యొక్క పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11. ఒకవేళ పిచ్ కండిషన్స్ బట్టి చేంజ్ చేయాల్సిన అవసరం వస్తే లివింగ్‌స్టోన్ పొజిషన్‌లో జాక్ ఎడ్వర్డ్స్ ఆర్ బ్రెడెన్ కాస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా బ్యాకప్‌గా చాలా మంది ఉండిపోయారు మావ. సలీల్ అరోరా, ఫులేట్రా, స్మరన్ రవిచంద్రన్, శివం కుమార్ ఇలాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో, మన టీమ్ ఈసారి పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 అండ్ బెస్ట్ కాంబినేషన్‌తో అయితే రాబోతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అన్ని టీమ్ల యొక్క కంపారిజన్స్ లైక్ ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ముంబై అన్ని టీములతో ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 కంపేర్ చేసి ఏది స్ట్రాంగ్‌గా ఉందో, ఏ పొజిషన్‌లో వీక్‌గా ఉందో చేద్దామనుకుంటున్నా. సో, ఫస్ట్ ఏ టీమ్‌తో స్టార్ట్ చేయాలో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి మావ. ఇంకా కొన్ని పాజిటివ్ రెస్పాన్స్‌తో ఇంకా మంచి వీడియో అయితే మీ ముందు పెడతా. ఇక్కడి వరకు వీడియో చూసుంటే థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్.